పుత్ర పులోమావి. ఈ వాసిష్ఠీ పుత్ర పులోమావి ఇతడికే పులోమావి 2 అనేటువంటి పులోమావి 2 అని కూడా పిలుస్తాం. వాసిష్ఠీ పుత్ర పులోమావినే రెండవ పులోమావి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతని యొక్క మదర్ పేరు వాసిష్ఠీదేవి. ఇతని యొక్క మదర్ పేరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి వైఫ్ పేరు వాసిష్ఠీదేవి. అందుకని తన పేరు ముందుగా కూడా తన యొక్క మదర్ పేరుని అంటే మ్యాట్రీనామిక్స్ని ఉపయోగించుకున్నాడు, మాతృ సంజ్ఞలను ఉపయోగించుకున్నాడు. తన తల్లి అయినటువంటి వాసిష్ఠీదేవి పేరుని తన పేరు ముందుగా ఉపయోగించుకోవడం జరిగింది. తన మదర్ వాసిష్ఠీదేవి పేరుని తన పేరు ముందుగా ఉపయోగించుకున్నాడు. ఇతను కూడా మ్యాట్రీనామిక్స్ని ఫాలో అయ్యాడు, మాతృ సంజ్ఞలను ఉపయోగించుకున్నాడు. మాతృ సంజ్ఞలు ఉపయోగించడానికి రీజన్ ఏమని చెప్పాను? పాలిగమీ, బహుభార్యత్వం అని చెప్పుకున్నాం. మరి ఈ వాసిష్ఠీ పుత్ర పులోమావి ఇతడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలోనే ఇతని యొక్క 19వ రాజ్యకాలంలోనే గౌతమి బాలశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఏ శాసనం వేసింది? నాసిక్ శాసనం. సరే, ఇది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఈ వాసిష్ఠీ పుత్ర పులోమావి కొంచెం ఇంపార్టెంట్ మనకు. ఎందుకని అంటే వాసిష్ఠీ పుత్ర పులోమావి అనేటువంటి వ్యక్తి ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పుడు ఈ ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కార్దమక వంశపు రాజు, ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శక రాజు, శకులలో కూడా ఏ వంశము అంటే కార్దమక వంశాన్ని రాజు, ఈ ఉజ్జయిని ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేస్తున్న శకరాజ్యానికి సంబంధించినటువంటి శకులకు సంబంధించినటువంటి కార్దమక వంశానికి సంబంధించినటువంటి రాజు రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి కార్దమక వంశానికి చెందిన రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి శాతవాహనులపై అటాక్ చేశాడు. శాతవాహనులపై అటాక్ చేసి యుద్ధం చేసి అప్పుడు శాతవాహన రాజ్యాన్ని రూల్ చేస్తున్నటువంటి వాసిష్ఠీ పుత్ర పులోమావిని ఓడించడం జరిగింది. రెండవ పులోమావిని ఓడించడం జరిగింది. అంటే రుద్రదమనుడు అనేటువంటి శకా రూలర్, రుద్రదమనుడు అనేటువంటి శకారాజు వాసిష్ఠీ పుత్ర పులోమావిని ఓడించడం జరిగింది. వాసిష్ఠీ పుత్ర పులోమావి ఓడిపోయి రుద్రదమనుడి చేతుల్లో ఓడిపోయి ఈ సంధిలో భాగంగా అగ్రిమెంట్లో భాగంగా రుద్రదమనుడి యొక్క కూతురైనటువంటి రుద్రదమనిక, రుద్రదమనుడి యొక్క కూతురు పేరు రుద్రదమనుడి యొక్క కూతురైనటువంటి రుద్రదమనికను తన యొక్క బ్రదర్ అయినటువంటి శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇలా వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్ తోటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి యుద్ధం ఆగిపోయింది. మళ్ళీ చెప్తాను చూడండి. శకా రూలర్, కార్దమక వంశపు రూలర్ రుద్రదమనుడు వాసిష్ఠీ పుత్ర పులోమావిని ఓడించి తన యొక్క కూతురైనటువంటి రుద్రదమనికని వాసిష్ఠీ పుత్ర పులోమావి యొక్క బ్రదర్ అయినటువంటి శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది.
ఇలా రుద్రదమనుడి యొక్క కూతురు రుద్రదమనికి వాసిష్ఠి పుత్ర పులోమావి యొక్క బ్రదర్ శివశ్రీ శాతకర్ణికి మధ్య మ్యారేజ్ అనేటువంటిది జరిగింది, వివాహం అనేటువంటిది జరిగింది. మళ్ళీ ఈ రెండవ పులోమావి శకుల చేతిలో ఓడిపోయి, రుద్రదమనుడి చేతిలో ఓడిపోయి, శకుల యొక్క అటాక్స్ నుంచి, శకుల యొక్క దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం, తన రాజ్యంను రక్షించుకోవడం కోసం ఈయన ప్రతిష్టానపురం నుంచి రాజధానిని ఎక్కడికి షిఫ్ట్ చేశాడు అంటే ధాన్య కటకానికి షిఫ్ట్ చేయడం జరిగింది. రాజధానిని ఎక్కడికి షిఫ్ట్ చేశాడు అంటే ధాన్య కటకానికి. టు ప్రొటెక్ట్ ఫ్రమ్ షకాస్ he has shifted capital from ప్రతిష్టానపురం టు ధాన్య కటకం. ప్రతిష్టానపురం నుంచి రాజధానిని ఎక్కడికి షిఫ్ట్ చేశాడు అంటే ధాన్య కటకానికి మార్చడం జరిగింది. శకుల నుంచి రక్షించుకోవడం కోసం, శకుల దాడుల నుంచి రక్షించుకోవడం కోసం ఈ వాసిష్ఠి పుత్ర పులోమావి లేకపోతే రెండవ పులోమావి రాజధానిని ధాన్య కటకానికి మార్చడం జరిగింది. ధాన్య కటకానికి మార్చాడు, రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చాడు. సరే, ఇక్కడ క్లారిటీ చూడండి. మరి ధాన్య కటకానికి మార్చాడు అంటే ఆల్రెడీ ధాన్య కటకం వద్ద ఒక చిన్న రాజ్యం పరిపాలిస్తుంది, అదే సదావంశం. ఆ రాజ్యం, ఆ వంశం పేరేంటండి? సదావంశం. నిన్న మీకు చెప్పింటాను, శ్రీ సదా, మక సదా, అసక సదా, శివమక సదా అని చెప్పింటారు. ఆ సదావంశం ఏ ప్రాంతాన్ని రూల్ చేస్తుంది? అమరావతి ప్రాంతాన్ని, ధాన్య కటకాన్ని రూల్ చేస్తుంది. మరి ఈ సదావంశం అనేటువంటిది అమరావతి ప్రాంతాన్ని రూల్ చేస్తుంది, ధాన్య కటకం ప్రాంతాన్ని రూల్ చేస్తుంది. ఈ సదావంశం అమరావతి ప్రాంతాన్ని, ధాన్య కటకాన్ని రూల్ చేస్తున్నటువంటి సదావంశం ఏ మతాన్ని ఫాలో అయింది? జైన మతాన్ని. సదావంశం అనగానే ఏ మతం గుర్తు రావాలి? జైన మతం. సదావంశం అనగానే మీకు ఏ ఊరు గుర్తు రావాలి? వర్ధమానపురము లేకపోతే వడ్డేమానుకొండ. వర్ధమానపురము ఎవరి పేరు మీదుగా వచ్చింది? వర్ధమాన మహావీరుడి పేరు మీదుగా వచ్చింది. వర్ధమాన మహావీరుడి పేరు మీదుగా వడ్డేమానుకొండని ఏమని పిలిచారు? వర్ధమానపురము. ఈ వడ్డేమానుకొండపై అశోకుడు యొక్క మనవడు సంప్రతి నిర్మించిన, జైనుల కోసం నిర్మించిన విహారం సంప్రతి విహారం. ఓకేనా? సరే, ఇక్కడికి రండి. మరి ధాన్య కటకము అనే ప్రాంతాన్ని సదావంశం రూల్ చేసింది. మరి ఈ సదావంశము అనేటువంటిది అమరావతి లేకపోతే ధాన్య కటకాన్ని పరిపాలిస్తుంది. ఏ మతాన్ని తీసుకుంది? జైన మతాన్ని. జైన మతాన్ని బాగా ఎంకరేజ్ చేసింది, ఫాలో అయింది. మరి ఇలా సదావంశం ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ సదావంశపు రాజులను డిక్లైన్ చేసి, సదావంశాన్ని అంతం చేసి, సదావంశాన్ని అంతం చేసి తన యొక్క రాజధానిని ప్రతిష్టానపురం నుంచి, తన యొక్క రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశాడు అంటే ధాన్య కటకానికి షిఫ్ట్ చేశాడు. ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ఎగ్జామ్లో రాజధానిని ధాన్య కటకానికి మార్చిన రాజవడు అంటాడు. వాసిష్ఠి పుత్ర పులోమావి. ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్న సదావంశం ఏ మతాన్ని అడాప్ట్ చేసుకుంది అంటాడు. ఏ మతం? జైన మతం. అదేవిధంగా రెండవ పులోమావి అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న సమయంలో ఇతడిని ఓడించినటువంటి శకా రూలర్ ఎవరు అంటారు? ఎవరు? రుద్రదమనుడు. శకా రూలర్ ఎవరు అంటే రుద్రదమనుడు. రుద్రదమనుడి చేతిలో ఓడిపోయి ఎలా సంధి చేసుకున్నాడు, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు రుద్రదమనుడితో అంటే తన బ్రదర్ అయినటువంటి శివశ్రీ శాతకర్ణితోటి రుద్రదమనుడి కూతురైనటువంటి రుద్రదమనికని ఇచ్చి పెళ్లి చేసి ఈ శాంతి సంధి చేసుకున్నాడు. ఈ శకుల దాడుల నుంచి ఇంకా పెళ్లి చేసినప్పటికీ రుద్రదమనుడు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అటాక్ చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అటాక్ చేస్తూ ఉండడంతో
ఆ రుద్రదమనుడి దాడుల నుంచి రక్షించుకోవడం కోసం రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ఎక్కడికి మార్చాడు అంటే ధాన్యకటకానికి మార్చాడు. ఎవరు అంటే వాసిష్ఠి పుత్ర పులోమావి. ఇలా ధాన్యకటకానికి మార్చాడు అని మనకు కన్ఫర్మ్ చేసేటువంటి శాసనాలు లేకపోతే ఆధారం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో దొరికిన శాసనం ఎవరిది అంటే ఈయనదే. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో ఎవరి ఏ శాతవాహన రూలర్ శాసనం దొరికింది అంటే రెండో పులోమావి శాసనమే దొరికింది. రెండో పులోమావి యొక్క శాసనమే ఆంధ్ర ప్రాంతంలో దొరికింది. ఏ శాతవాహన రాజు యొక్క శాసనం మొదటిసారి ఆంధ్ర ప్రాంతంలో దొరికింది అంటే వాసిష్ఠి పుత్ర పులోమావివి. మరి ఈ వాసిష్ఠి పుత్ర పులోమావి వేసినటువంటి శాసనాలు ఏమున్నాయి? వాసిష్ఠి పుత్ర పులోమావి యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏంటి అంటే అమరావతి శాసనం. వాసిష్ఠి పుత్ర పులోమావి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అండి. అమరావతి శాసనం, కార్లే శాసనం, నాసిక్ శాసనం, దానితో పాటు ధరణికోట శాసనం. అమరావతి శాసనం, కార్లే శాసనం, మహారాష్ట్ర అండి, కార్లే మహారాష్ట్ర. అమరావతి శాసనం, కార్లే శాసనం, నాసిక్ శాసనం, ధరణికోట శాసనం. ఇవన్నీ కూడా ఎవరివి? పులోమావి 2. ఇవన్నీ కూడా పులోమావి 2 అనేటువంటి రౌలర్వి. అంటే చూడండి, అమరావతి శాసనం, ధరణికోట శాసనం, ఇవి రెండు ఎక్కడ దొరికినవి? ఆంధ్ర ప్రాంతంలో. ఇలా మొదటిసారిగా ఏ శాతవాహన రాజు యొక్క శాసనాలు ఆంధ్ర ప్రాంతంలో దొరికాయి? ఏ రాజు యొక్క శాసనాలు ఆంధ్ర ప్రాంతంలో దొరికాయి? రెండవ పులోమావి యొక్క శాసనాలు. మరి ఈ రెండవ పులోమావికి కూడా ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే రెండవ పులోమావి యొక్క టైటిల్ నవనగర స్వామి, దక్షిణ పదేశ్వరుడు. దక్షిణాపదేశ్వరుడు లేకపోతే దక్షిణపదేశ్వరుడు. దక్షిణాపదేశ్వరుడు, నవనగర స్వామి, దక్షిణాపదేశ్వరుడు. ఇతని యొక్క టైటిల్స్ అండి. నవనగర స్వామి, దక్షిణాపదేశ్వరుడు అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి ఈ రెండవ పులోమావికి. అదేవిధంగా అమరావతి స్తూపాన్ని డెవలప్ చేసినటువంటి వాడు, అమరావతి స్తూపాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, అమరావతి స్తూపాన్ని అభివృద్ధి చేసినటువంటి రాజు ఎవరు అంటే అమరావతి స్తూపాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ రెండవ పులోమావివే. అమరావతి స్తూపాన్ని అభివృద్ధి చేశాడు. చుట్టూ కూడా నిర్మాణాలు అంటే దానిని ఇంకా మోడర్నైజ్ చేసినటువంటి వ్యక్తి, డెవలప్ చేశాడు. దానిని పెద్ద 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 నిర్మాణం లాగా మార్చాడు. ఇనీషియల్గా ఉన్న చిన్న స్తూపాన్ని ప్లేస్లో పెద్ద స్తూపాన్ని నిర్మించాడు. ఎవరు అంటే ఈ రెండవ పులోమావి. మనకు అమరావతి స్తూపాన్ని ఒకేసారి మొత్తం కూడా అంటే అమరావతి స్తూపంలో అంటే ఒకేసారి మొత్తం నిర్మాణాన్ని నిర్మించాల. ఇనీషియల్గా నాగరాజు వీలుడు అనేటువంటి వ్యక్తి కాలంలో నిర్మిస్తే దానిని అశోకుడు కొంచెం డెవలప్ చేస్తే దానిని మరి కాస్త డెవలప్ చేసింది ఎవరు అంటే మరి కాస్త డెవలప్ చేసింది రెండవ పులోమావి. అంటే ఒకేసారి మొత్తం అమరావతి స్తూపం నిర్మించలేదు. ఇనీషియల్గా చిన్న నిర్మాణం ఉండేది, దానిని కొంచెం పెద్దగా ఇంకొంచెం పెద్దగా డెవలప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ నాగరాజు, అశోకుడు, తర్వాత వ్యక్తి ఎవరు అంటే రెండవ పులోమావి అనేటువంటి వ్యక్తి. రెండవ పులోమావి అనేటువంటి వ్యక్తి. ఇది వాసిష్ఠి పుత్ర పులోమావి లేకపోతే రెండవ పులోమావికి సంబంధించింది. వాసిష్ఠి పుత్ర పులోమావి మదర్ పేరేంటి? వాసిష్ఠి దేవి.
ఈ వాసిష్ఠి పుత్ర పులోమావి రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ఎక్కడికి మార్చాడు? ధాన్య కటకానికి. ఎందుకని? శకుల నుంచి రక్షించుకోవడం కోసం. ఏ శకారాజు చేతిలో ఓడిపోతాడు? రుద్రదమనుడి చేతిలో ఓడిపోయి తన తమ్ముడైనటువంటి శివశ్రీ శాతకర్ణితోటి రుద్రదమనుడి యొక్క కూతురైనటువంటి రుద్రదమనికను ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో దొరికిన మొదటి శాసనాలు ఏ శాతవాహన రాజువి? రెండవ పులోమావివి. మరి ఈ ధరణికోట శాసనం, అదేవిధంగా అమరావతి శాసనం, నాసిక్ శాసనం, కార్లే శాసనాలు ఎవరు వేశారు? రెండవ పులోమావి అనేటువంటి వ్యక్తి. మరి ఈ రెండవ పులోమావి యొక్క టైటిల్స్ ఏంటి? నవనగర స్వామి, దక్షిణాపదేశ్వరుడు అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. మరి ఈ రెండవ పులోమావి అనేటువంటి వ్యక్తి ధాన్య కటకం ప్రాంతంలో రూల్ చేస్తున్న సదావంశాన్ని అంతం చేయడం జరిగింది. సదావంశాన్ని అంతం చేసి ఈ అమరావతి స్తూపాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ పులోమావి. ఇది పులోమావి 2కు సంబంధించింది. నెక్స్ట్ 25th రూలర్ 25. ఇరవై 25వ రూలర్ శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి చూద్దాం. ఇతను ఎవరు? బ్రదర్ ఆఫ్ పులోమావి 2, రెండవ పులోమావి యొక్క బ్రదరు. ఇతను రెండవ పులోమావి యొక్క బ్రదరు. ఇతడు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు? రుద్రదమనుడి యొక్క కూతురైనటువంటి రుద్రదమనికను పెళ్లి చేసుకోవడం జరిగింది. రుద్రదమనుడి యొక్క కూతురైనటువంటి రుద్రదమనికను పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఇతని యొక్క స్పెషాలిటీ, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. శివశ్రీ శాతకర్ణి దగ్గర ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఏంటి అంటే మొదటిసారిగా అంటే ఇతని యొక్క శాసనాలపైన అంటే ఇతని యొక్క శాసనాలు కాదు, ఇతని యొక్క నాణాలపైన, ఇతని యొక్క కాయిన్స్ పైన ద్విభాషను ఉపయోగించడం జరిగింది. He has used 2 languages on his coins. ఇతని యొక్క నాణాలపైన మొట్టమొదటిసారిగా ద్విభాషలను ఉపయోగించడం జరిగింది. రెండు భాషలను ఉపయోగించి కాయిన్స్ని ముద్రించడం జరిగింది. ఆయన ఉపయోగించినటువంటి 2 భాషలు ఏంటి అంటే ద్విభాషా శాసనాలు. ప్రాకృతం 1, తమిళం. ప్రాకృతం 1, తమిళం 1, 2 భాషా శాసనాలు వేశాడు. ద్విభాషలో 2 భాషలో అంటే ద్విభాషా శాసనాలు కాదండి, ద్విభాషా కాయిన్స్. 2 భాషలలో కాయిన్స్ అనేటువంటివి వేయడం జరిగింది. ఒక కాయిన్ పైన 2 భాషలు ఉపయోగించాడు. ఏంటివి? ప్రాకృతం, తమిళం. ప్రాకృతం, తమిళం అనేటువంటి 2 భాషలని ఉపయోగించడం జరిగింది. ఇక్కడికి రండి. అంతకుముందు అంటే 25వ రాజు అనేటువంటి శివశ్రీ శాతకర్ణి కంటే ముందు ఈ తమిళ భాషను ఉపయోగించలేదు, తమిళ్ లాంగ్వేజ్ను ఉపయోగించలేదు. తమిళ లాంగ్వేజ్ ప్లేస్లో ప్రజలందరూ మాట్లాడే వాడుక భాష, లేకపోతే దీనినే కొన్ని తెగల వాళ్ళు మాట్లాడేటువంటి చిన్న చిన్న గిరిజన తెగల వాళ్ళు మాట్లాడేటువంటి, లేకపోతే సాధారణ ప్రజలు మాట్లాడేటువంటి దేశీ భాష. తమిళ భాషను వాడేవాళ్ళు కాదు. ఏ భాషను వాడేవాళ్ళు? దేశీ భాష, దేశస్థులు మాట్లాడే భాష, సాధారణ ప్రజలు మాట్లాడే భాష. ఈ దేశీ భాష నుంచే తెలుగు భాష వచ్చింది అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. దేశీ భాష నుంచే ఏ భాష వచ్చింది అని నమ్ముతారు? తెలుగు భాష. మళ్ళీ చెప్తాను చూడండి, డౌట్ ఏమవుద్దో అవసరం లేదు. ఇక్కడ ఒకసారి చూడండి. ఈ శివశ్రీ శాతకర్ణి
తన యొక్క కాయిన్స్ పైన 2 భాషలు ఉపయోగించాడు. అవి ప్రాకృతం, తమిళం. ఇంతకుముందు రాజులు ప్రాకృతంతో పాటు అక్కడక్కడ దేశీ భాషను ఉపయోగించారు. దేశీ భాష అంటే సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి వాడుక భాష. ఆ దేశీయ భాష నుంచే తెలుగు భాష వచ్చింది అని, తెలుగు లాంగ్వేజ్ వచ్చింది అని ఎక్కువ మంది హిస్టారియన్స్ నమ్మడం జరుగుతుంది. అలా కాయిన్స్ పైన శివశ్రీ శాతకర్ణి 2 లాంగ్వేజెస్లో ఉపయోగించాడు. అవి ఏంటి అంటే ప్రాకృతం, తమిళం. ప్రాకృతం, తమిళం ద్విభాషా నాణాలు వేయించాడు. బైలింగ్వల్ కాయిన్స్ వేయించాడు. ఎవరు అంటే బైలింగ్వల్ కాయిన్స్ వేయించాడు శివశ్రీ శాతకర్ణి. గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ శివశ్రీ శాతకర్ణి దగ్గర ఇంపార్టెంట్ ఏంటి అంటే ద్విభాషా నాణాలు వేయించాడు. ఆయన వేయించిన 2 భాషల కాయిన్స్ ఏ భాషలు ఉపయోగించాడు? ప్రాకృతం, తమిళం. అంతకుముందు తమిళం ఎప్పుడు వాళ్ళ తమిళం ప్లేస్లో అప్పుడప్పుడు ఏ భాషను వాడేవాళ్ళు? దేశీ భాష. దేశీ భాష అంటే ఏంటి? సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి వాడుక భాష. సాధారణ ప్రజలు మాట్లాడేటువంటి అంటే యూసేజ్ లాంగ్వేజ్ అండి. అంటే అందరూ మాట్లాడుకునేటువంటి భాష. ఇది శివశ్రీ శాతకర్ణికి సంబంధించి. నెక్స్ట్ 26th రూలర్ శివ స్కందశ్రీ శాతకర్ణి. శివ స్కందశ్రీ శాతకర్ణి. శివ స్కందశ్రీ, శివ స్కందశ్రీ శాతకర్ణి. ఇక్కడ కూడా సేమ్ రాసుకోండి. ఇతను కూడా ద్విభాషా నాణాలు వేయించాడు. బైలింగ్వల్ కాయిన్స్ వేయించడం జరిగింది. శివ స్కందశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి కూడా బైలింగ్వల్ కాయిన్స్ వేయించడం జరిగింది. ద్విభాషా నాణాలు అనేటువంటివి వేయించడం జరిగింది. శివ స్కందశ్రీ శాతకర్ణి కూడా బైలింగ్వల్ కాయిన్స్ అనేటువంటివి వేయించడం జరిగింది. బైలింగ్వల్ కాయిన్స్ అంటే ఏ భాషలు ఉపయోగించాడు ఈయన కూడా? ప్రాకృతం, తమిళం. ప్రాకృతం, తమిళం. ఇంతకు మించి ద్విభాషా నాణాలు వేయించినటువంటి రాజులు ఎవరెవరు? శివశ్రీ శాతకర్ణి, శివ స్కందశ్రీ శాతకర్ణి. 25th and 26th రూలర్స్. ఇంకొక ఇంపార్టెంట్ రూలర్ 27th రూలర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. రూలర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. లేకపోతే దీనినే గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి. గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి. యాక్చువల్గా యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే సరిపోతుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకేనా? గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి. 27వ రాజు మలి శాతవాహనుల్లో లేటర్ మొఘల్స్లో బాగా, లేటర్ శాతవాహనాస్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. లేటర్ శాతవాహనాస్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. లేటర్ శాతవాహనాస్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. మలి శాతవాహనాల్లో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. మనకు హర్షుడి ఆస్థాన కవి తెలుసు. హర్షుడి ఆస్థాన కవి తెలుసు బాణుడు. హర్షుడి యొక్క కోర్టు పోయేటి పేరేంటండి? బాణుడు. హర్షుడు ఆస్థాన కవి బాణుడు. ఈ బాణుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్ రాశాడు, హర్ష చరితం. బాణుడు రాసినటువంటి బుక్ ఏంటి అంటే హర్ష చరితం.
హర్షుడి యొక్క కోర్టు పోయట్టు హర్షుడి యొక్క ఆస్థాన కవి బాణుడు. ఈ బాణుడు అనేటువంటి వ్యక్తి హర్షచరితాన్ని రాశాడు. ఈ హర్షచరితం అనేటువంటి బుక్కులో యజ్ఞశ్రీ శాతకర్ణిని ఏమని పిలిచాడు అంటే త్రిసముద్రాధిపతి అని పిలవడం జరిగింది. ఏమని పిలిచాడండి? త్రిసముద్రాధిపతి. హర్షుడు ఆయన రాసినటువంటి హర్షచరితంలో యజ్ఞశ్రీ శాతకర్ణిని ఏమని వర్ణించాడు అంటే త్రిసముద్రాధిపతి అని పిలవడం జరిగింది. త్రిసముద్రాధిపతి అని హర్షుడు ఎవరిని పిలిచాడు? యజ్ఞశ్రీ శాతకర్ణిని. ఏ బుక్కులో? హర్షచరితంలో. మరి హర్షచరితాన్ని రాసింది బాణుడు. బాణుడు ఎవరి ఆస్థాన కవి? హర్షుడి ఆస్థాన కవి. మళ్ళీ చూడండి, ఇక్కడ ఏమి కన్ఫ్యూజన్ లేదు. హర్షుడి ఆస్థాన కవి బాణుడు ఆయన రాసినటువంటి హర్షచరితంలో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణిని ఏమని వర్ణించాడు అంటే త్రిసముద్రాధిపతి అని వర్ణించడం జరిగింది. బాణుడు రాసినటువంటి బుక్స్ ఏంటి? హర్షచరితం, కాదంబరి, అంతేనా? హర్షచరితం, కాదంబరి, దాంతోపాటు ఏంటండి రత్నావళి, నాగానందం, ప్రియదర్శి, అవి ఎవరివి? హర్షుడివి. ఈయన రాసినటువంటివి హర్షచరితం, కాదంబరి అనేటువంటి బుక్స్ను రాశాడు. హర్షచరితం అనేటువంటి బుక్ని బాణుడు రాశాడు. దీంట్లో త్రిసముద్రాధిపతి అని వర్ణించాడు. మళ్ళీ ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కాలంలోనే మత్స్య పురాణం అనేటువంటిది రాయబడడం జరిగింది. ఇతని కాలంలో రాసినటువంటి పురాణం ఏంటి అంటే మత్స్య పురాణం. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే మత్స్య పురాణం అనేటువంటిది రాయడం జరిగింది. మరి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి యొక్క శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు ఎక్కడెక్కడ దొరికాయి అంటే చేబ్రోలు, చినగంజాం, నాసిక్, చేబ్రోల్, చినగంజాం, నాసిక్, చేబ్రోలు, చినగంజాం, నాసిక్ ఇటువంటి ప్రాంతాలలో ఇతని శాసనాలు దొరికాయి. ఈ శాసనాల్లో అదేవిధంగా శాసనాలతో పాటు చేబ్రోలు, చినగంజాం, నాసిక్ వద్ద ఇతని నాణాలు కూడా దొరికాయి. కాయిన్స్ అనేటువంటివి దొరికాయి. చేబ్రోలు, చినగంజాం, నాసిక్ వద్ద యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కాయిన్స్ అనేటువంటివి దొరికాయి. ఈ కాయిన్స్ పైన యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం ప్రింట్ చేయించాడు అంటే ఓడ గుర్తు అనేటువంటిది వేయించడం జరిగింది. షిప్ షేప్ అనేటువంటిది ప్రింట్ చేయించడం జరిగింది. తెరచాప గుర్తు, లేకపోతే ఓడ గుర్తు, లేకపోతే లంగరు వేసినటువంటి ఓడ గుర్తు అనేటువంటిది నాణాల పైన వేయించడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇక్కడి నుంచే వస్తుంది. చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణాలు ఎక్కడెక్కడ దొరికాయి అంటే చేబ్రోలు, చినగంజాం, నాసిక్ ప్రాంతంలో ఇతని యొక్క నాణాలు దొరికాయి. ఇతని యొక్క నాణాల పైన ఏ గుర్తును వేయించాడు అంటే ఓడ గుర్తుని వేయించడం జరిగింది, తెరచాప గుర్తుని వేయించడం జరిగింది, లంగరు వేసినటువంటి తెరచాప గుర్తు. లంగరు వేయడం అంటే ఆపినటువంటి తెరచాప, అంటే ఒక షిప్ అనేటువంటి ఒక షిప్ షేప్ని కాయిన్స్ పైన వేయడం జరిగింది. ఇది దేనికి సింబలు? ఓడ గుర్తు అనేటువంటిది వేశాడు నాణాల పైన అంటే ఇది దేనికి సింబలు అంటే ఆ రోజులలో విపరీతంగా ఎగుమతులు దిగుమతులు జరిగాయి. ఆ రోజులలో విపరీతంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. దేనిని ఉపయోగించుకొని అంటే ఓడల ద్వారా విదేశీ వ్యాపారం జరిగింది. అంటే తెరచాప గుర్తు కలిగిన నాణాలు,
లేకపోతే ఓడ గుర్తు కలిగినటువంటి నాణాలు యజ్ఞశ్రీ శాతకర్ణివి. ఈ ఓడ గుర్తు గల నాణాలు వేయించాడు అంటే ఇతని కాలంలో వ్యాపారం బాగా డెవలప్ అయింది, విదేశీ వ్యాపారం చాలా ఎక్కువగా జరిగింది. విదేశీ వ్యాపారం అంటే ఎగుమతులు దిగుమతులు